హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈ వీడియో ఎవరికేనంటే కొత్తగా పై చేసుకునే వాళ్ళకి, కొత్తగా పైలో జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే కేవైసీ అవ్వని వాళ్ళకి, మైగ్రేషన్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి, దాని తర్వాత మైనింగ్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో తెలియని వాళ్ళకి, ఫ్రెండ్స్ని ఎలా యాడ్ చేయాలో తెలియని వాళ్ళకి, సెక్యూరిటీ సర్కిల్ ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు సీనియర్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. లేదు ఇంకేమైనా కొత్తగా చెప్తాను అనేది ఏమి ఉండదు దీంట్లో. కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, అందరికి తెలిసిందే. అది పాత వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ కొత్తగా తెలియని వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు. అయితే పైకి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఏంటంటే నన్ను అడుగుతుంది ఏంటంటే, అంటే పై గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్రెండ్స్ని ఎలా రిఫర్ చేయాలి, మైనెట్ చెక్ లిస్ట్ ఎలా చేయాలి, ఎట్ ది సేమ్ టైం మైగ్రేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఈ పైకి సంబంధించి. లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పై సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ప్లే స్టోర్లో పై వస్తుంది. సో డోంట్ వరీ, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని నుంచి వెళ్ళినా కూడా మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్తుంది. ముందైతే ఒక యాప్ ఉంటుంది, పై నెట్వర్క్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ బటన్ చూసారు ఇక్కడ, ఈ బటన్ని రోజుకి 24 అవర్స్కి ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు. ఇలా క్లిక్ చేస్తే మీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మైనింగ్ స్టార్ట్ అయిపోయి ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో మైన్ అవుతూనే ఉంటుంది. మీరు ఇంకేం చేయక్కర్లేదు. మళ్ళీ 24 అవర్స్ తర్వాత మీ మైనింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ బటన్ నొక్కితే మళ్ళీ మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ మైనింగ్ స్పీడ్ అనేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అంటే మీకు రోజుకు అంటే 7 డేస్కి 1 కాయిన్ అలా వచ్చే ఛాన్స్. అంటే 1 మంత్కి 3 to 4 కాయిన్స్ వస్తున్నాయి అనమాట ఈ బేసిక్ మైనింగ్ స్పీడ్తో. ఈ మైనింగ్ స్పీడ్ని పెంచుకుంటే మీకు ఎక్కువ కాయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ మైనింగ్ స్పీడ్ని పెంచాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలనంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది కదా, ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని ఇక్కడ కింద రిఫరల్ టీమ్ ఉంది కదా, రిఫరల్ టీమ్ అనేది, ఈ రిఫరల్ టీమ్ క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది క్లియర్గా ఇక్కడ ఎవరికి పంపించాలి, అంటే ఈ లింక్ మీకు ఎక్కడికి పంపించాలి మీ ఫ్రెండ్స్కి అనేది మీకు చూపిస్తుంది క్లియర్గా కింద. సో ఈ రిఫరల్ టీమ్ ఉంది కదా, ఇన్వైట్ మోర్ కొట్టంగానే మీకు ఇలా వస్తుంది. యూజ్ అదర్ ఛానల్స్ కొట్టంగానే మీకు ఎవరికి పంపించాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికి కావాలో వాళ్ళకి పంపించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఇంకా కొంచెం పెంచుకోవాలంటే ఇక్కడ పైన ఈ సెక్యూరిటీ సర్కిల్ ఈ బటన్ చూసారా, ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు సెక్యూరిటీ సర్కిల్ ఉంటుంది. కొంతమందిని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళని సెక్యూరిటీ సర్కిల్ యాడ్ చేసుకుంటే 5 చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఒక దారి జాయిన్ అయితే ఆల్రెడీ మీరు వాళ్ళని సెక్యూరిటీ సర్కిల్లో జాయిన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకో 3 జాయిన్ చేస్తే, ఇంకో 4 జాయిన్ చేస్తే సెక్యూరిటీ సర్కిల్ 5 కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాని ద్వారా కూడా మీకు ఏంటి అంటే ఇక్కడ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే ఆఫ్టర్ 30 డేస్, అంటే 30 డేస్ కాదు, మీరు 30 సెషన్స్ అంటే 30 సార్లు మైన్ చేస్తే 24 అవర్స్కి ఒకసారి ఈ బటన్ నొక్కుతారు కదా, ఈ బటన్ని అలాగా మీరు ప్రతి 24 అవర్స్ చేయడం వల్ల, అలా 30 టైమ్స్ చేయడం వల్ల మీకు కేవైసీ అనే ఆప్షన్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. అలా ఎలా వస్తుంది స్క్రీన్ పైన మీకు ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది అనమాట. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు స్టార్ట్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ కేవైసీ విచ్ ఇస్ నీడెడ్ టు రిసీవ్ యువర్ పై అనేది ఇలాంటి ఆప్షన్ వస్తుంది. ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు మీరు గో కేవైసీ అవన్నీ చేసుకోవాలి. అది 30 మైనింగ్ సెషన్స్ తర్వాత, మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటే మీరు 30 సార్లు చేసిన తర్వాత కేవైసీ ఆప్షన్ వస్తుంది. అప్పటి వరకు మాత్రం మీరు కేవైసీ చేసుకోండి అంతే. ఇకపోతే ఇక్కడ లెఫ్ట్లో ఇది చూసారా, మీరు కేవైసీలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ సెటప్లు అనేది ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకొని, ఇదైతే క్లియర్ కదా మీకు. మైన్ చేయాలి డైలీ, ఇన్వైట్ చేయాలంటే ఇది నొక్కేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ సర్కిల్లో ఒక 4 మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అనమాట, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడికి రండి, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మెయిన్ నెట్ అని ఉంటుంది, ఇక్కడ హోమ్ తర్వాత మెయిన్ నెట్ అని ఉంటుంది, ఓకే. ఈ మెయిన్ నెట్ క్లిక్ చేయగానే మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఇలాంటి ఆప్షన్ ఒకటి వస్తుంది. ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఉంది కదా, ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ని క్లిక్ చేయండి. ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ పై బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ పై బ్రౌజర్ని క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని ఉంటుంది. మీకు ఏంటంటే ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీకు అది ప్లే స్టోర్కి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్తుంది. సో ఓకేనా, ఇప్పుడు మీరు అది నొక్కగానే మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ పై బ్రౌజర్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అది కూడా మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లో మీకు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మీకు అది అక్కడ కింద డౌన్లోడ్ పై బ్రౌజర్ అనగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. సో మీరు ప్రత్యేకించి ఇక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా పై బ్రౌజర్ అనేది, ఇది
ఇది ఓపెన్ అవుతుందనమాట మీకు అక్కడ. ఎక్కడ ఎలాగా ఇక్కడ పైలోకి వచ్చిన తర్వాత మీకు మెయిన్ చెక్ లిస్ట్ చూపించాను కదా ఇక్కడ. ఈ మెయిన్ పై బ్రౌజర్ ఉన్న తర్వాత అది డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీకు కంప్లీటెడ్ అనేది ఆప్షన్ పడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? క్రియేట్ ఏ పై వాలెట్ మీద క్లిక్ చేయాలి. ఇది ఉంది కదా సెకండ్ది, క్రియేట్ ఏ పై వాలెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వాలెట్ అని వస్తుంది. ఇదిగోండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఉందన్నమాట. ఇక్కడ కింద క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని చూసారా? లేకపోతే మీకు మామూలుగా అయితే క్రియేట్ వాలెట్ కొట్టంగానే వాలెట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ 24 hours పాస్ ఫ్రేజ్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. అదే మీ వాలెట్ యొక్క పాస్వర్డ్. ఎందుకనంటే అది చెప్తే మీకు సంబంధించి రేపొద్దున ఇన్ని రోజులు మీరు మైన్ చేస్తారు కదా, చేసిన తర్వాత వాడు ఈ వాలెట్లోకి మీకు కాయిన్స్ ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు మీరు టాన్ కీపర్ ఎలాగో, టెలిగ్రామ్ వాలెట్ ఎలాగుందో అలాంటిది, లైక్ మెటామాస్క్ ఎలాగో, ట్రస్ట్ వాలెట్ ఎలాగో అలాంటిదే వీడి సొంత వాలెట్ అనమాట. పై నెట్వర్క్ యొక్క సొంత వాలెట్ దీంట్లో ఉంటుంది. ఇక్కడ క్రియేట్ చేసుకోగానే మీకు 24 words వస్తాయి. దాన్ని జాగ్రత్తగా కాపీ చేసుకొని ఎక్కడైనా రాసి పెట్టుకోండి. జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అది పోయిందంటే ఫ్యూచర్లో మీ కాయిన్స్ మీకు రావు. మీరు ఎంత మైన్ చేసి ఎంత సంపాదించుకున్నా మీకు రావు. అది ఓకే చేస్తే మీకు నెక్స్ట్ ఎలా వస్తుందనంటే ఇది చూపిస్తాను. ఇలా నెక్స్ట్ మీకు కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ ఆప్షన్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ వాలెట్ అనే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని ఉంది కదా, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఇస్తారు? మీ వాలెట్ యొక్క అడ్రస్. ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా వాలెట్ 24 hours ఓడిది, ఆ వాలెట్ అడ్రస్ ఇచ్చి కింద కన్ఫర్మ్ చేయండి అనమాట. కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ వాలెట్ అడ్రస్ మీకు 24 hours అయితే కాపీ చేసుకొని రాసుకొని పెట్టుకున్నారో చూసారా, అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇవ్వగానే కన్ఫర్మ్ యువర్ వాలెట్ కొట్టగానే మీకు కన్ఫర్మ్ వాలెట్ అయిపోతుంది. ఇది కూడా కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు 4th ఆప్షన్ కమిట్ టు లాకప్ కాన్ఫిగరేషన్. ఇది లాకప్ ఎన్ని డేస్ పెట్టుకుంటారు ఏంటి అనే దాని మీద మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 100% 2 weeks పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ 100% లేక 90%, 50%, 6 months, 1 year, 3 years పెట్టుకోవచ్చు. ఇలా డ్యూరేషన్ అంటే లాక్ డ్యూరేషన్ సెకండ్ ఆప్షన్ చూసారు. ఈ లాక్ డ్యూరేషన్ పెంచడం వల్ల మీ మైనింగ్ స్పీడ్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక కాయిన్ అయ్యే దగ్గర 2 కాయిన్లు అవ్వడం, ఇట్లాంటి మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది అనమాట. సో నేనెందుకు ఇలా పెట్టుకున్నాను 100% 2 weeks అంటే 6 months, 1 year ఎందుకు పెట్టుకోలేదంటే, నేను మార్కెట్లో అంటే నాకు మైగ్రేషన్ అవ్వగానే 2 వారాల లాక్లో ఉండి 2 వారాల తర్వాత ఆ కాయిన్స్ నా వాలెట్లో పడిపోతాయి అనమాట. మీరు 6 months లేకపోతే 1 year, 3 years పెడితే మీకు మైగ్రేషన్ అయిన తర్వాత మీ లాకప్లోకి అమౌంట్ వచ్చిన మైగ్రేషన్ అయిన తర్వాత మీ వాలెట్లోకి అమౌంట్ అంటే కాయిన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుండి మీరు ఎన్ని సంవత్సరాలు అయితే లాకప్ పెడతారో అప్పుడు రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా. ఇక్కడ మళ్ళీ చెప్తాను ఇంకోసారి. ఇక్కడ లాకప్ డ్యూరేషన్ 6 months, 1 year, 3 years పెట్టుకుంటే మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. అంటే రోజుకి ఒక కాయిన్ వస్తే మీకు 2 కాయిన్లు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ మైనింగ్ స్పీడ్ తక్కువ పెడితే ఒక కాయినే వస్తుంది. ఎగ్జాంపుల్ అది. బట్ లాకప్ పెంచడం వల్ల మీకు ఎక్కువ మైనింగ్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇలా ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు మైగ్రేషన్ అయిన తర్వాత కొన్ని కాయిన్స్ 100% పెడితే 100 కాయిన్స్, 90% 90 కాయిన్స్ ఏమవుతాయి మీ వాలెట్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి టైం అనమాట. అప్పటి నుండి మీరు 1 year పెడితే 1 year తర్వాత లాక్ రిలీజ్ అవుతారు అనమాట. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు చూస్తే బ్యాంక్లో అమౌంట్ 2 years, 3 years పెడతారు. అప్పటి వరకు మీరు తీయలేరు. దాని తర్వాత తీస్తారు చూస్తారు. ఇది సేమ్ అనమాట. సో దాన్ని బట్టి మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి. ఇది అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది 4th step. అది చేయగానే నెక్స్ట్ సెక్యూర్ యువర్ అకౌంట్. ఇక్కడ మీకు వెరిఫై వయా ఫేస్బుక్ లేదా మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబరు జియో అయితే వర్క్ అవ్వట్లేదు, వోడాఫోన్ అయితే అప్పుడప్పుడు వర్కౌట్ ఉంది, ఎయిర్టెల్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఈ 5th ఆప్షన్ దగ్గర. సో మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్బుక్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే, వెరిఫై విత్ ఫేస్బుక్ అని ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకోగానే ఇది కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకేనా. దాని తర్వాత 6th ఏంటి అని అంటే సైన్ ఇన్ ఎక్నాలజ్మెంట్. ఇక్కడ ఏమొస్తుంది అని అంటే మీరు పాస్వర్డ్ ఏదైతే ఉందో అంటే మీ వాలెట్ పాస్ఫ్రేజ్ ఉంది కదా, ఇక్కడ వాలెట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ వాలెట్ది ఈ వాలెట్ పాస్ఫ్రేజ్ అయితే ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సైన్ ఇన్ ఎక్నాలజ్మెంట్ దగ్గర ఇస్తే కన్ఫర్మ్ యువర్ ఇది ఇప్పుడు కాదు, ఇది మీరు కేవైసీ అయినప్పుడు చేసుకుంటే అది అవుతుంది అనమాట. ఏం లేదు, ఎకనామిక్ టోకెన్స్ మీకు అవి మైగ్రేట్ అవ్వడం కోసం ఇదనమాట. ఫస్ట్ అయితే మైనింగ్ సెషన్ అవ్వాలి, తర్వాత కేవైసీ అవ్వాలి. కేవైసీ అయిన తర్వాత అప్పుడు ఆప్షన్ చేసుకోవచ్చు. బట్ ముందు అంత అవసరమేం లేదు ఇప్పుడు. బట్ చేసుకుంటా అంటే ఇది ఓపెన్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది మీకు ఇలాగా. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చూపిస్తుంది. ఇలాగా చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే డిజిటల్ సిగ్నేచర్ అయిపోతుంది, అది ఓకే అయిపోతుంది అనమాట.
ఈ సైన్ అండ్ అక్నాలజ్మెంట్ అనేది ఓకే అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సబ్మిట్ యువర్ కేవైసీ డీటెయిల్స్. ఇది ఎప్పుడు వస్తుంది? మీరు 30 డేస్ అంటే 30 మైనింగ్ సెషన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ స్క్రీన్ మీద ఇలా వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా మీ స్క్రీన్ మీద మీరు పై యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఆప్షన్. అప్పుడు గో కేవైసీ కొట్టగానే డైరెక్ట్గా మీకు కేవైసీ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఎలా వెళ్ళిపోతుందంటే బైబ్రౌజ్ మీకు చూపిస్తాను. అది మీకు అది స్క్రీన్ మీద అలా రాగానే మీకు కేవైసీ ఆప్షన్ అని వస్తుంది. ఇక్కడ కేవైసీ ఉంది కదా, ఇక్కడ కేవైసీ ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ కేవైసీ బటన్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఏం డీటెయిల్స్ అడుగుతుంది అంటే మీకు సంబంధించిన కంట్రీ కానీ, మీ ఊరు, లేకపోతే మీ ఏ ఏ ఏ ఐడి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆధార్ కార్డా, పాన్ కార్డా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కొట్టంగానే ఆ 2 ఫోటోలు అడుగుతుంది. ఆ 2 ఫోటోలు ఫ్రంట్ టు బ్యాక్ తీసిన తర్వాత మీ ఒరిజినల్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టు, పైలో ఉన్నట్టు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పై క్రియేట్ చేసేటప్పుడు ఒరిజినల్ నేమ్ ఇవ్వండి, మీ సొంత నేమ్ ఇవ్వండి. అంటే ఆధార్లో ఎలా అయితే ఉందో అలాగే ఇవ్వాలన్నమాట ఇక్కడ కూడా. అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత ఫేస్ వ్యాలిడేషన్ అడుగుతుంది. అప్ రైట్ లెఫ్ట్ డౌన్ అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత కేవైసీ అయిపోతుంది అనమాట. ఆ కేవైసీ అయిపోయిన తర్వాత చూడండి, మీకు మైగ్రేషన్లోకి చూపిస్తాం మైనెట్లోకి. ఆ కేవైసీ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కేవైసీ చూసుకుంటారు అనమాట. కరెక్ట్గానే ఉన్నాయా, పేరు కరెక్ట్గానే ఉందా, ఫొటోస్ కరెక్ట్గానే ఉన్నాయా, లైవ్నెస్ చెక్ అంటే మనిషిది బ్లర్ లేకుండా ఉందా, లైటింగ్లోనే ఉన్నాడని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు సక్సెస్ చేస్తారు. సక్సెస్ చేసిన తర్వాత ఈ 9th స్టెప్ అనేది వాళ్ళే చేయాలన్నమాట. పైకోర్ టీం వాళ్ళే చేస్తారు. మీ కాయిన్స్ అప్పటి వరకు ఎన్ని మైండ్ చేశారు అవన్నీ చూసుకొని వాళ్ళే చేస్తారనమాట. సో దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి నా కామెంట్స్లో, మీకు రిప్లై ఇస్తుంటాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, రిప్లై ఇస్తూనే ఉంటాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కనుక మళ్ళీ అడగండి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే దీన్ని చేసుకోవడానికి డబ్బులేం అవసరం లేదు, ఫ్రీగా చేసుకోవచ్చు. సో 2019 నుండి నేను చేస్తున్నాను. సో ఫ్రీగా చేసుకోవచ్చు, దీనికి డబ్బులేం అవసరం లేదు. కొంతమంది డబ్బులు పెట్టాలేమో అదేమనుకుంటున్నారు. అండ్ ఇంకోటి, పైలో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒరిజినల్ నేమ్స్, ఆధార్ నేమ్స్ కానీ, పాన్ కార్డ్ నేమ్స్ కానీ ఏదైతే ఉందో ఒరిజినల్ నేమ్స్ ఇవ్వడం బెటరు. అవి ఇస్తేనే మీ కేవైసీ పాస్ అవుతుంది. బెటర్ కదా, అవే ఇవ్వాలి. అవి ఇస్తేనే మీ కేవైసీ పాస్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే పైకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ప్రైస్ ఎంత ఉంది అని అంటే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. పైకి సంబంధించి ఈరోజు కాస్ట్ అయితే టుడే ఐఓయూ ప్రైస్, ఇది ఒరిజినల్ ప్రైస్ కాదు. ఐఓయూ ప్రైస్ 3036 లాగా ఉంది. సో మనకి ఇంత ఉంటుందా అని అంటే కనుక అది చెప్పలేము. అది ఇంత ఉండొచ్చు, ఇంతకు ఎక్కువ ఉండొచ్చు, ఇంతకు తక్కువ ఉండొచ్చు. బట్ ఒక మంచి ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పై నెట్వర్క్ అనే దాన్ని మిస్ అవ్వద్దు. ఓకే, బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు చెప్పండి. టెలిగ్రామ్లో నేను రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒక మంచి ది బిగ్గెస్ట్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే పై అవ్వబోతుంది. ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా చేసుకోవచ్చు. సో అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో నాకు పెట్టండి. అట్ ది సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో మనం మెసేజ్ చేసుకోవచ్చు. ఛానల్ కూడా ఉంది, ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో అయితే మీరు నన్ను డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగవచ్చు, నేను దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాను. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలియని ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కనుక మీరు రిఫర్ చేసుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు వాళ్ళని రిఫర్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు పెట్టక్కర్లేదు. డబ్బులు పెట్టకుండా డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ పై నెట్వర్క్, పెద్ద ప్రాజెక్ట్. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.